సో ఈ రకంగా భూమి మీద కొన్ని చేంజెస్ అనేటువంటివి వస్తుంటాయి. సో ఈ చేంజెస్ అనేటువంటివి రావడానికి ప్రధానంగా కారణాలు అవి. సీరియస్ డిస్టర్బెన్స్ మే బి లుక్డ్ ఫర్ ఇన్ కాలిఫోర్నియా. ది వర్క్ ఆఫ్ ది మహాచౌహాన్ కెన్ ఆల్సో బి సీన్ ఇన్ ది ఇఫెక్ట్ దట్ ది దేవాస్ ఆఫ్ ది కుండలిని ఫైర్ ఆర్ ప్రొడ్యూసింగ్ అపాన్ మ్యాన్. సో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మన యొక్క కుండల్ని అనేటువంటిది స్టిమ్యులేట్ అవ్వడానికి మార్పులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. These are a peculiar group of Agni Chaitans who have reached a stage of evolution which permits of their being separated off from their group into a group connected with a certain fire in man's bodies. Okay? ఏం జరుగుతుందంటే పెక్యులర్ గ్రూప్ ఆఫ్ అగ్ని చైతన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే who have reached a stage of evolution which permits of their being separated off from their group into a group connected with a certain fire in man's bodies. So వీళ్ళు ఇంకొకళ్ళ బాడీస్ తోటి వీళ్ళు లింకప్ అన్నటువంటిది ఏర్పాటు అవుతుంది ఈ అగ్ని చైతన్స్ వాళ్ళలో. This fire, owing to its present activity and the direction of that activity, is responsible for the reaction against physical marriage and for the desire evinced by highly evolved men everywhere to avoid the marriage relation and confine themselves to creation upon the mental or astral planes. సో ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద కుండల్ని ఫైర్ అనేటువంటిది చక్కగా ఈ దేవాస్ యాక్టివిటీ వలన స్టిమ్యులేట్ అవ్వబడటం ఒకటి జరుగుతుంది. తర్వాత అది కాకుండా కొందరు అగ్ని చైతన్స్ వీళ్ళ వలన ఏం జరుగుతుందంటే ఏ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ విచ్ పెర్మిట్స్ of their being separated off from their group into a group connected with a certain fire in man's bodies. అంటే ప్రజ్ఞగా ఐడెంటిఫై అవ్వడానికి కావాల్సినటువంటి స్థితి అనేటువంటిది ఈ అగ్ని చైతన్స్ అనేవాళ్ళు కొందరు ఇస్తున్నారు. అంటే మనం ఫిజికల్ బాడీలో ఉంటున్నాం. ఫిజికల్ బాడీలో ఉంటున్నప్పుడు మనలో అగ్ని చైతన్స్ అనేవాళ్ళు పనిచేస్తున్నారు. తద్వారా మన యొక్క ఫిజికల్నెస్ ఇదంతా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉండడం ఇది ఒకటి. ఇలా వీళ్ళు ప్రతి ప్లేన్స్లోనూ పనిచేస్తున్నారు. ఇలా కాకుండా కొందరు అగ్ని చైతన్స్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారంటే జీవుల్లో వాళ్ళు అదే బాడీలో ఉంటున్న వాళ్ళలో ఉండేటువంటి ఒక సపరేట్గా వాళ్ళు ఫిజికల్ బాడీలోనే ఉంటున్నా కూడా వాళ్ళు ఒక హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది లీడ్ చేస్తున్నారు కొందరు. సో లోవర్ ఆస్పెక్ట్ విషయం మనకు చెప్పారు ఇందాక. ఒక హయ్యర్ ఆస్పెక్ట్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఫైరే దైవాస్ తోటి వాళ్ళు ఐడెంటిఫై అవుతున్నారు. ఈ మానవులు వాళ్ళు ఉండేటువంటి ఫైరీ గాడ్స్ తోటి, అంటే వాళ్ళు ఉండేటువంటి ఫైర్స్గా జీవులు ఉంటున్నారు కొందరు. అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ యొక్క నీడ్స్ అన్నటువంటి వాళ్ళు బాగా తగ్గిపోయి వాళ్ళు ఫైరీ ఆస్పెక్ట్స్గా ఉంటున్నారు. ఫైరీ ఆస్పెక్ట్స్గా అంటే దేవతలుగా భూమి మీద కొందరు ఉంటున్నారు. అంటే వాళ్ళు బాడీలోనే ఉంటూ కూడా వాళ్ళు ఫైరీ గాడ్స్గా ఉంటున్నారు. వాళ్ళు అంటే ఫైరీ గాడ్స్ తోటి లింకప్ అయిపోయి ఉంటున్నారు వాళ్ళు. అంటే మనలో ఉండేటువంటి మేధాగ్ని, మనలో అగ్ని అనేటువంటిది ఉంది. సో ఆ మేధాగ్నితోటి లింకప్ అయిపోయి ఉండగలగటం అంటే ఏమిటి అంటే ఎప్పుడు కూడా మేధాగ్నిలో వాళ్ళు లీనం అయిపోవడం. అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీ అంతా కూడా ఆ తపోనిష్టలుగా ఉండబడటం. ఫిజికల్ బాడీలో ఉంటున్నా వాళ్ళు మేధాగ్నితోటి వాళ్ళు లింకప్ అయిపోతారు. ఇక్కడ మనలో ఒక ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్ తోటి లింకప్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫైర్ తోటి లింకప్ అయిపోతారో అప్పుడు వాళ్ళు ఫిజికల్ బాడీ యొక్క నీడ్స్ కానీ ఫిజికల్ బాడీకి అటెండ్ అవ్వాల్సినటువంటి ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ యొక్క ఇది. సో ఆ విషయం అనేటువంటి చెప్తున్నారు. కనెక్టెడ్ విత్ ఎ సర్టెన్ ఫైర్ ఇన్ మ్యాన్స్ బాడీస్. సో వీళ్ళు ఈ అగ్ని చైతన్స్ అనేవాళ్ళు ఆ ఫైర్ ఆస్పెక్ట్స్ తోటి లింకప్గా ఉండి మానవుడిని ఆ ప్లేన్స్కి లింకప్ చేస్తున్నారు. అదంతా కూడా అగ్ని చైతన్స్ చేస్తున్నటువంటిది. దిస్ ఫైర్ ఓయింగ్ టు ఇట్స్ ప్రెసెంట్ యాక్టివిటీ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ యాక్టివిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రియాక్షన్ అగైనెస్ట్ ఫిజికల్ మ్యారేజ్. సో ఆ ఫైరీ ఆస్పెక్ట్ యొక్క దీంతో ఉండడంతో వాళ్ళు ఫిజికల్ మ్యారేజ్ అన్నటువంటి లెవెల్ వాళ్ళు క్రాస్ అయ్యి ఉంటున్నారు. వాళ్ళు
and for the desire evinced by highly evolved men everywhere to evade the marriage relation and confine themselves to creation upon the mental or astral planes. This is due to the present inclination of the manipulatory devas of the lower generative organs to seek the throat center. So వాళ్ళు మ్యారేజ్ ఆస్పెక్ట్స్, మ్యారేజ్ రిలేషన్స్ ఇలాంటివి ప్రధానముగా వర్తించట్లేదు. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళు క్రియేటివ్ ఆస్పెక్ట్స్గా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు లోవర్ ప్లేన్లో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా హయ్యర్ ప్లేన్స్కి షిఫ్ట్ అయిపోయి ఉన్నాయి. సో హయ్యర్ ప్లేన్స్లోనే ఉంటున్నారు కొందరు. And to function there, utilizing the strength of the Kundalini fire to bring this about. అంటే వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లోనే ఉంటున్నారు. అది కాదు సార్, వాడు మరి థర్డ్ క్లాస్ చైల్డ్ కదండి, మరి వాడు వెళ్ళి 7th క్లాస్లో వాడు ఎలా కూర్చుంటాడండి అని మనం అడగచ్చు. అంటే వాడు కూడా జీవుడే కదా, మరి లోవర్ ప్లేన్స్లో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాడికి వర్తిస్తాయి కదా అని మనం అడగచ్చు. కానీ వాడి యొక్క స్టడీ పర్పస్ కానీ వాడు చదువుతున్నటువంటి విధానం కానీ చూస్తే వాడు చాలా హైలీ ఎవాల్వ్డ్గా చదువుతున్నాడు. అందు గురించి వాడిని కూర్చోబెట్టి ఏబిసిడీలు చెప్పక్కర్లేదు. వాడికి కొంచెం హయ్యర్ సబ్జెక్ట్స్ వాడికి హ్యాండిల్ చేయడానికి ఇచ్చేసారు. అందుగురించి వాడికి థర్డ్ క్లాస్ వాడికి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాడికి ఎగ్జామ్స్ అవసరం లేదు. వాడు డైరెక్ట్ 7th క్లాస్ వాళ్ళతో ఎగ్జామ్స్ రాస్తాడు. సో ఆ రకంగా కొందరు జీవులు లోవర్ ప్లేన్స్లో ఉండడం మానేసి హయ్యర్ ప్లేన్స్లో, ఓన్లీ హయ్యర్ ప్లేన్స్లో ఉంటున్నారు. సో హయ్యర్ ప్లేన్స్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి లోవర్ ప్లేన్స్లో మనందరికీ వర్తిస్తున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వర్తించవు. అందుగురించి మహానుభావులు, ఋషులు కన్నా కొందరు మహానుభావులు, ఋషులు కూడా కొంత మ్యారేజ్ ఆస్పెక్ట్స్ లాంటివి కొన్ని హ్యాండిల్ చేస్తున్నారు. కానీ కొందరు మహానుభావులు అంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు మ్యారేజ్ ఆస్పెక్ట్స్ ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా క్రాస్ అయిపోయినటువంటి వాళ్ళు. ఎస్పెషల్ మనం బాగా చూస్తే రమణ మహర్షి ఆయన యొక్క ఇది చాలా బాగా మనం చూస్తే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆయనలో మనకి రామకృష్ణ పరమహంస గారు ఇలాంటి వాళ్ళల్లో మనకి కనబడుతుంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కుండలిని ఫైర్ యొక్క ఎనర్జీస్ డైరెక్ట్గా థ్రోట్ సెంటర్లో వాళ్ళు వాడతారు. All this is under the law of evolution, but in the interim between cause and justified effect, much harm, evasion of the law, and consequent suffering can be seen. So, all this is under the law of evolution. ఇదంతా కూడా ఎవల్యూషన్లో ఉండేటువంటి ప్రాబ్లం, ఉన్నటువంటి విషయం. కాకపోతే ఈ ఎవల్యూషన్లో ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా మనం తెలుసుకోకపోతే కాన్సిక్వెంట్ సఫరింగ్ కెన్ బి సీన్. దానివల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతాము. అంటే వాళ్ళు ఉన్నారు కదా మనం కూడా అలా ఉందాం అన్నట్టుగా మనం చేస్తే కనుక మనం ఇరుక్కుంటాం అని చెప్తున్నారు ఇక్కడ. Owing therefore to the violent reaction at this time against the safeguarding laws of civilization, it has been decided that the nature and functions of the devas must be somewhat revealed to man, and that their place in the scheme of things and man's close connection and dependence upon them must be given out. వాటిలో మస్ట్ బి గివెన్ అవుట్. వాడి యొక్క చేతుల్లో ఏమీ లేదు. సో మానవుల యొక్క, ఎందుకంటే కనుక లేకపోతే ప్రతివాడు ఏం చేస్తారంటే ఈ చిన్న క్లాసులో వస్తే సార్ నేను కూడా పై క్లాస్లో చదువుకుంటానని మొదలు పెట్టేస్తాడు. కనుక ప్రకృతి ఏం చేసిందంటే ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రకృతి ధర్మములు దాటి జీవించగలిగేటువంటి స్థితి అనేటువంటిది ఇవ్వటం లేదు. ఎంత ఇది తెలిసినా సరే కానొక స్థితి వచ్చేటప్పటికి వాడు ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నా సరే వాడు ప్రకృతి ధర్మములు అనుసరించి జీవించుట అనేటువంటిది ఏర్పడలేదు. మస్ట్ బి గివెన్ అవుట్ అని చెప్తున్నారు. ఇఫ్ మ్యాన్ కెన్ బి బ్రాట్ టు ఎ రియలైజేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్ and of his constitution, and can be led to comprehend the rationale of that which can be seen occurring, and if the thinker of the race can be shown the risk incident upon present happenings in the Deva evolution, much danger may be averted. Hence, the decision to extend the scope of this book to include more detailed information and the Deva evolution. If man can be brought to a realization of the nature of his own being, వాడు మానవుడికి చక్కగా సృష్టిలో ఉన్నటువంటి విషయం అంతా కూడా వాడు చక్కగా అవగాహన కల్పించేటట్టుగా చేసి పెడితే, అండ్ ఆఫ్ హిస్ కాన్స్టిట్యూషన్ వాడిలో ఉండేటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా వాడికి తెలియబడినప్పుడు, అండ్ కెన్ బి లెడ్ టు కాంప్రహెండ్ ద రేషనల్ ఆఫ్ దట్
which can be seen occurring. తద్వారా ఏంటంటే కనుక ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వాడి బాడీ విషయములు సృష్టి యొక్క విషయములు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ధర్మములు సృష్టిలో నడుస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా వాడికి చక్కగా బోధపడేటట్టుగా అవుతున్నప్పుడు and if the thinker of the race can be shown the risks incident upon present happenings in the Deva evolution, so ఈ Deva evolution లో వాడి యొక్క రేస్ యొక్క ఎదురవబోతున్నటువంటి విషయములు వాటి ద్వారా వాడు ఎదుర్కొనేటువంటి కష్టములు కానీ ఇలాంటివన్నీ కూడా తెలియజెప్పబడినప్పుడు వాడు ఏమవుతాడంటే మచ్ డేంజర్ మే బి అవర్టెడ్. వాడు అనవసరమైనటువంటి డేంజర్స్ ఇవన్నీ కూడా వాడికి తగలకుండా వాడు రక్షింపబడతాడు. ఎందుకు మనకి అగ్ని చైతన్సు, అగ్ని శ్వతాసు, అగ్ని సూర్యన్స్ అని ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ మనం తెలుసుకోవడం అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే కనుక ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హయ్యర్ ఎనర్జీస్ని వాటిని కూడా మనం చక్కగా మనం తెలుసుకోగలుగుతాం. వాటిలో జరుగుతున్నటువంటి విధానములు ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు సృష్టిలో మన యొక్క ఎవల్యూషన్ అనేటువంటిది చాలా స్పీడప్ చేసుకోగలుగుతాం. ఇన్నింటికి ఈ స్కూలు ఇవన్నీ మనం ఎందుకంటే అవసరమా అని అడిగితే స్కూల్కి వెళ్తున్నాడు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు కదా. చదువుకున్నటువంటి వాడు కన్నా చదువుకున్నటువంటి వాడు కన్నా చదువుకున్నటువంటి వాడు చాలా చక్కగా జీవించగలుగుతున్నాడు కదా. వాడు చక్కగా ఇవన్నీ తెలుసుకోవడం తద్వారా వాడు కొద్దిపాటి శ్రమతోటి ఎక్కువ కష్టపడి చేయాల్సినటువంటి పని వీడు చాలా సులువుగా చేసుకోగలుగుతున్నాడు కదా. కనుక ఆ విధంగా మనం చూస్తే కనుక చదువుకున్నవాడు చాలా లాభం పొందుతున్నాడు కదా. అందుగురించి చదువుకోవడం అనేటువంటిది ఎలా అయితే అవసరమో అలాగే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మన లైఫ్లో మన యొక్క ఎవల్యూషన్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళ లైఫ్స్ కన్నా ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళ లైఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా తొందరగా వాళ్ళు ఎవల్యూషన్లో వాళ్ళు ఇదవుతారు అన్నటువంటి ఉద్దేశముగా హెన్స్ the decision to extend the scope of this book to include more detailed information and the Deva evolution. సో అందుగురించి దేవా ఎవల్యూషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఇందులో వివరంగా చెప్పబడినది ఈ గ్రంథం యొక్క విషయం అన్నట్టుగా ఆయన ఇక్కడ ఒక పాయింట్లో ఆయన మెన్షన్ చేస్తున్నారు మనకి. అంటే ఏంటంటే దేవా ఎవల్యూషన్ అంటే మనలో ఉండేటువంటి హయ్యర్ ప్లేన్స్, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ఉండేటువంటి హయ్యర్ ప్లేన్. సో ఆ ప్లేన్స్కి మన ఎవల్యూషన్లోకి మనం వెళుతున్నప్పుడు దేవతలు కూడా ఆ ప్లేన్స్లో వాళ్ళు ఎవాల్వ్ అవ్వబడటం ఇవన్నీ కూడా మనకు జరుగుతుంటుంది అంతా కూడా. సో ఆ విషయం ఇది. అట్ ది సేమ్ టైమ్ ద మీన్స్ వేర్ బై దే కెన్ బి కాంటాక్టెడ్ అండ్ ద వర్డ్స్ వేర్ బై దే కెన్ బి కంట్రోల్డ్ విల్ బి విత్హెల్డ్. దే కెన్ బి కాంటాక్టెడ్, దే కెన్ బి కంట్రోల్డ్, విల్ బి విత్హెల్డ్. సో దేవతలతోటి మనం కాంటాక్ట్ అవ్వగలగటం వాళ్ళని ఇదంతా కూడా విత్హెల్డ్ చేసేసారు మనకి. అంటే వాళ్ళ ప్రకారముగా వాళ్ళు వర్తించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఏమంటే మీకన్నా కదా మీరు అలా ఏం లేదు. వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కన్ను ఎక్కువగా టీవీ చూస్తే కన్ను దెబ్బ పడటం, చెవుల్లో అక్కర్లేనివి వింటే చెవుల్లో దెబ్బ పడటం, ఇవన్నీ కూడా వాళ్ళ రూల్స్. ఇష్టం వచ్చినట్టు పరిగెట్టి అది దాడితే కాళ్ళు నొప్పులు రావడం కదా. చేతులతోటి దొరికాయి కదా అని వాటితో ఇష్టం వచ్చినట్టు అన్ని పనులు ఏవో చేసేస్తుంటే చేతులు నొప్పులు రావడం, ఇవన్నీ కూడా అంటే మన యొక్క ప్రమేయం లేకుండా దేవతలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తద్వారా అంటే మస్ట్ బి విత్హెల్డ్. అవన్నీ కూడా మనకి వాళ్ళు కాంటాక్ట్ చేయగలిగేటువంటి ఇవన్నీ కూడా మనం విత్హెల్డ్లో ఉండిపోయాం. అంటే మనం ఫ్రీగా దేవతలు మనం కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే కనుక మనం కాంటాక్ట్ అయితే మనం కోరేటువంటి వేరుగా ఉన్నాయి, మనం పొందేటువంటి వేరుగా ఉన్నాయి. ఒకవేళ చేతుల్లో ఉండేటువంటి దేవతలు, కాళ్ళల్లో ఉండేటువంటి దేవతలు మన కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, మనం చెప్పినట్టు అంటే మనం నడిచేంత వరకు మన ఇష్టం. కానీ ఇప్పుడు ఒక బండి ఉంది, దానిలో ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు, ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు కదా అని వాడు ముందు చూసుకోకుండా వాడు స్పీడ్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరికైనా గుద్దేస్తే అది బండి రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాడి రెస్పాన్సిబిలిటీ. అలాగే వాడిలో ఉన్నటువంటి దేవతలు మనం చూడమన్నవి మనం చేయమన్నా చేస్తారు, కానీ వాటి నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ వీళ్ళేమీ ఆపరు. ఆ రకంగా వీడికి వాళ్ళతో ఉండేటువంటి కాంటాక్ట్స్ అన్నటువంటివి హోల్డ్ చేసి పెట్టేశారు. ఇంత దేవ ఎవల్యూషన్ ఇవన్నీ ఇంత ఉన్నాయి, మనం వాళ్ళతో కాంటాక్ట్ అయితే మనం కొంచెం వర్క్స్ ఇవన్నీ కూడా మనం ఇంకా బెటర్గా చేసుకోవచ్చేమో కదా అన్నట్టుగా. అంటే అవన్నీ అలా కుదరదు సార్ అని చెప్పి వాటిని ఒక కాంటాక్ట్స్ అన్నటువంటి విత్హెల్డ్లో పెట్టేశారు. Laxness in the marriage relation due to this particular cause is only seen amongst the highly evolved and amongst the independent thinkers of the race.
సో ఈ మ్యారేజ్ రిలేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి మాత్రం వాళ్ళు దే కెన్ క్రాస్. షిరిడి సాయిబాబా వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మ్యారేజ్ చేసుకోరా మీరు అని మనం వాళ్ళకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి వాళ్ళకి వర్తించవు. Similar laxness amongst the masses and the low types of humanity is based upon a different reason, and their promiscuity is due to certain developments of the animal nature in its lowest manifestation. These two causes will bear consideration by those who have the present needs of civilization at heart. They can then cooperate with the Mahashohan in the work of effecting the very necessary transfer of force from a lower to a higher center and prevent the incidental license. సో అయితే ఇక్కడ ఒక విషయం, సో కొందరికి పాస్ ఇచ్చేసారు విఐపి పాస్ లాగా, వాళ్ళకి ఏవి వర్తించవు, గేట్ దగ్గర ఎవరు ఆపరు, వాళ్ళు మళ్ళీ ఆడిపోవచ్చు. కానీ కొందరికి మాత్రం లోవర్ కింగ్డమ్స్లోనే ఉంటున్నారు. సో లోవర్ కింగ్డమ్స్లో ఉన్నటువంటి వాళ్ళని హయ్యర్ కింగ్డమ్స్లోకి ఎవాల్వ్ చేయటం అన్నటువంటిది చేస్తూ, తద్వారా అంటే వాళ్ళకి ఈ రూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ కండిషన్స్ అంటే ప్రకృతి ధర్మములన్నీ కూడా వాళ్ళ మీద పనిచేస్తూ ఉండంగా వాళ్ళని ఎవల్యూషన్లో పైకి తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా అంటే మానవులందరి మీద కూడా ఈ ప్రకృతి ధర్మములన్నీ కూడా పనిచేస్తుంటాయి. సో మనలో డిజైర్ ఆస్పెక్ట్ ఉంటుంది, మనలో అనేక రకాలైనటువంటి ఇవన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ ఉంటూ కూడా మనం వాటిని క్రాస్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనకి. అంటే అవేవి కూడా మనం బంధించకుండా మనం వాటిని సరిగ్గా అవగాహన చేసుకుని వాటిల్లో మనం పై స్థితుల్లోకి వెళ్ళగలిగేటట్టుగా మనకి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరంటే ఈ మహాచౌహాన్. అంటే మనలో ఉన్నాయి, మన చుట్టూతో ఎన్నో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఎవరు వచ్చి అంటే మీకు బంగారం కొలిసిస్తామంటే అంటే నేను ఏమంటాను, సర్లేండి ఇవ్వండి సార్ అంటాను. కనుక అలాంటివి మనందరినీ కూడా బంధిస్తాయి. అయితే మానవులను అలా బంధించేటువంటి స్థితుల్లోంచి పై స్థితుల్లోకి అవి వాళ్ళ చుట్టూ ఉండంగా కూడా వాళ్ళని బంధించకుండా వాడు వాటిలో ఇరుక్కోకుండా వాడు హయ్యర్ ప్లేన్స్లోకి ఎవాల్వ్ అయ్యేటట్టుగా చూస్తున్నటువంటి వారు మహాచౌహాన్. సో ఈరోజు మనకి ఏదైనా ఇస్తామనంటే వద్దు సార్, నాకు అది అవసరం లేదు సార్, నాకు ఈ బుక్ చాలు సార్ అన్నట్టుగా మనం సంతోషముగా చెప్పగలిగిన స్థితి మనకు వచ్చిందిట. అంటే అసలు రావాలి అంటే అది వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే వస్తుంది, అది చెప్తున్నారు. The very necessary transfer of force from a lower to a higher center and prevent through knowledge the incidental license. This will bring about a refusal to mismatch the great love or sex impulse of nature. So వాటిని చక్కగా వీడు అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. The ceremonial ray has been often called the marriage ritual of the sun, because upon this ray spirit and matter can meet and have union. ఈ సెరిమోనియల్ అంటే సృష్టి భౌతికమైనటువంటిది అంతా ఏర్పడటం, 7th ప్లేన్. సో ఈ ప్లేన్లో ఏం జరుగుతుంది? సో స్పిరిట్ మ్యాటర్ కలవటం అనేటువంటి జరుగుతుంది. 7th అంటే 7th ఈజ్ ద మేనిఫెస్టేషన్. 7 ప్లేన్స్లో మేనిఫెస్ట్ అవుతుంది. సో మేనిఫెస్ట్ అయింది ఎప్పుడు కూడా 7th. దానికి పైన 6 ప్లేన్స్ ఉన్నాయి. 7th ప్లేన్ మేనిఫెస్ట్ అయింది. మనకి ఎలా అయితే ఫిజికల్ ప్లేన్ మేనిఫెస్ట్ అయిందో పైన 6 ప్లేన్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని ఏమన్నారంటే వేర్ స్పిరిట్ మీట్స్ ది మ్యాటర్, అది సెరమోనియల్ మ్యాజిక్లో జరిగేది. దాన్ని ఏమన్నారంటే ది మ్యారేజ్ రిచువల్ ఆఫ్ ది సన్ అని అన్నారు దాన్ని. సో మధ్యలో జీవుడు సోల్ అనేవాడికి మ్యారేజ్ రిచువల్ ఎట్లా అంటే ఇది స్పిరిట్ and matter can meet and have union. This fact also should be borne in mind during the next 100 years, for they will see great changes in the marriage laws. The present laxity will inevitably bring a reaction, and the laws will become more stringent in order to safeguard the race during the transition period. These laws will not be along the line of making escape from the marriage relation more difficult, but will take effect at the other end. So to speak, the rising generation will be properly taught and guarded, and indiscriminate hasty marriage will not be permitted, nor will Djwalians be allowed rashly to enter into the marriage obligation. There is no need to enlarge further upon this,
For in working out their own problems, men learn, and all that those upon the inner side are permitted to do is to give a hint or an indication. సో సృష్టిలో ఏం జరుగుతుందంటే, భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్తున్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో మ్యారేజ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వాడు ఎలా అనుకుంటే అలా జరిగేటువంటి విషయం కుదరదు ఇంకా భవిష్యత్తులో. సో ప్రతి వాడికి కూడా కొన్ని కండిషన్స్ అన్నటువంటి పెట్టేస్తున్నారు త్రూ లా. సో వాడు ఇదివరకు మీద ఇప్పుడు మనం చూస్తే గనక లాస్ చాలా ఎక్కువగా డెవలప్ అయ్యాయి. వాడు ఇదివరకు ఒక స్త్రీ భర్త నుంచి వేరుగా వచ్చేస్తే పడేటువంటి కష్టాల కన్నా ఇప్పుడు వాడు స్త్రీని వదిలేయాలంటే, కట్టుకున్నటువంటి స్త్రీని వదిలేయాలంటే వాడికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాడికి చాలా లాస్ అనేటువంటి ఇప్పుడు వచ్చేసాయి. వాడు అనుకున్నట్టుగా వాడు ఇష్టం వచ్చినట్టు వదిలేసి నేను వెళ్ళిపోతానంటే కుదరదు ఇప్పుడు. సో ప్రకృతిలో ఈ మార్పులు ఇవన్నీ కూడా సహజంగా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. సో ఈ ఇష్టం వచ్చినట్టుగా ఉండటం అనేటువంటిది కుదరదు. అంటే మన ఇండియాలో కొంత తక్కువగా ఉంటుంది కానీ, బట్ ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తే కనుక మ్యారేజ్ ఆస్పెక్ట్ని చాలా చీప్గా, చాలా ఇదిగా వాడేసేటువంటి స్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక 100 years బ్యాక్ పరిస్థితులు ఇప్పుడు చూస్తే గనక, ఇప్పుడు వేరే కంట్రీస్లో అయినా సరే స్త్రీలను చూస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కుదరదు. ఇప్పుడు చాలా సేఫ్గా ఉంటున్నారు అమెరికన్స్లో. మనకన్నా అక్కడ స్త్రీలకు ఎక్కువ సేఫ్టీ ఉందండి అని అంటున్నారు, మీరు జాగ్రత్తగా వింటే. సో ఈ రకంగా ఈ మార్పులు ఇవన్నీ కూడా దేనివల్ల వస్తుందంటే, ఈ హయ్యర్ ప్రిన్సిపల్స్ అనేటువంటి పనిచేస్తూ ఉండడం వలన, ఈ చౌహాన్, మనువు వీళ్ళందరూ పనిచేస్తుండడం వలన ప్రస్తుతం మన ఇండియాలో అయినా కానీ ఏ కంట్రీస్లో అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించుతామనంటే కుదరదు సార్ అని చెప్పి జైల్లో పెడతారు. ఆ స్థితులు ఇప్పుడు చాలా వచ్చేసాయి. అందు గురించి ఇవన్నీ కూడా వీళ్ళ వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వెనక సృష్టిలో సహజముగా ఉన్నటువంటి ధర్మములు మనం వాటిని ఒబే చేస్తూ మనం ఉంటే ప్రకృతి అలా మనని ఉండనిస్తుంది. అలా కాకుండా నేను చాలా తెలియగలవాడిని అన్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి మానవుడు వ్యవహరిస్తుంటే వాడికి ఎలా చేస్తే వాడి కాళ్ళకి సంఖ్యలు వేయచ్చో అలా వేసేస్తుంది అనమాట. కనుక ఈ భవిష్యత్తులో ఇలాంటి మార్పులు ఎన్నో చూస్తాం. ఇదంతా కూడా ఏమిటంటే వెనక సృష్టిలో సహజంగా ఉన్నటువంటి విషయాల్ని ధిక్కరించినప్పుడు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కనుక ఆ పాయింట్ ఆయన చెప్తున్నారు. దీని గురించి అనదర్ యాంగిల్ ఆఫ్ ది చౌహాన్స్ వర్క్ ఆ పాయింట్ మనం రేపు చెప్పుకుందాం. మనం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.